రైట్ సార్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మన యొక్క పిఈటి మరియు పీడి సిలబస్లో అత్యంత కీలకమైనటువంటి అనాటమీ టాపిక్ల్లో ఒకటి డైజెస్టివ్ సిస్టమ్, మానవుని జీర్ణ వ్యవస్థ, హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. మనం 2003 డిఎస్సి పేపర్ల నుండి లాస్ట్ 2018 డిఎస్సి పేపర్ల వరకు పరిశీలించినట్లయితే ప్రతి డిఎస్సిలోనూ మినిమం 1 బిట్, మ్యాక్సిమం 2 బిట్స్, చాలా పేపర్లో 2 బిట్లు అడగడం జరిగింది మానవుని జీర్ణ వ్యవస్థ గురించి. ఎప్పుడో 1-2 సందర్భాల్లో 1 బిట్టు అడిగారు. ఇప్పటి వరకు 6 డిఎస్సిలో 9 బిట్లు వచ్చాయి. 6 డిఎస్సిలో 9 బిట్లు వచ్చాయి అంటే అర్థం మ్యాక్సిమం ప్రతి డిఎస్సిలోనూ 2 బిట్లు వస్తున్నాయి. ఏదో 1-2 సందర్భాల్లో 1 బిట్టు వస్తుంది. ఎనీహౌ మినిమం 1, మ్యాక్సిమం 2 వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. ఇది ఇక్కడే కాదు, మీకు జీకేలో కూడా ఉపయోగపడేటువంటి టాపిక్. సో గత ప్రశ్నాపత్రాలను మనం విశ్లేషించినట్లయితే చాలా స్పష్టంగా దీని పరిధి నిర్వచించబడింది. చాలా క్లియర్గా, ఓపెన్గా, డైరెక్ట్గా బిట్లు ఇవ్వడం జరుగుతుంది. వెరీ 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 సింపుల్ టాపిక్, వెరీ యూజ్ఫుల్ టాపిక్. రైట్, మానవుని జీర్ణ వ్యవస్థ. మరి ఈ మానవుని జీర్ణ వ్యవస్థ దేని గురించి మాట్లాడుతుంది? పేరులోనే ఉంది, జీర్ణం. దేన్ని జీర్ణం చేసుకుంటాం మనం? రాయినా, కాగితాలనా, ఇసుకునా? కాదు కదా, తినే ఆహారమును. సో తినే ఆహారమును జీర్ణము చేసేటువంటి వ్యవస్థే జీర్ణ వ్యవస్థ, డైజెస్టివ్ సిస్టమ్. మరి దీని పని ఏమిటి? దీని విధులు ఏమిటి? ఎన్ని ఉన్నాయి? అసలు ఇది ఏం చేస్తుంది? ఇందులో ఏ భాగాలు ఉన్నాయి? ఆయా భాగాలు ఏం పనులు చేస్తాయనేది చాలా ఇంపార్టెంట్. సో జీర్ణ వ్యవస్థ ప్రధానంగా 4 విధులను పాటిస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ బిట్టు ఆల్రెడీ మనకి డిఎస్సిలో అడిగాడు. జీర్ణ వ్యవస్థ యొక్క విధులు ఏంటవి? ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, defecation. These 4 functions are depends upon the digestive system. ఈ 4 ఫంక్షన్లు డైజెస్టివ్ సిస్టమ్ మీద ఆధారపడి ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 ఇంజెషన్, 2 డైజెషన్, 3 అబ్జార్ప్షన్, 4 డెఫెకేషన్ ఆర్ ప్యూరిఫికేషన్. ఆహారాన్ని తీసుకుని నమిలి మృంగే ప్రక్రియను మనము స్వాలోయింగ్ని ఇంజెషన్ అంటాం. ఆహార పదార్థాలు అనేవి జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణం చేయబడడం అంతా డైజెషన్ అంటాము. అబ్జార్ప్షన్ అంటే చిన్న ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత ఆహారం పూర్తిగా జీర్ణమై చిన్న పేగు గోడల గుండా రక్తములో కలవడాన్ని శోషణం అంటాము. దాన్ని అబ్జార్ప్షన్ అని పిలుస్తాము. జీర్ణము కాని వ్యర్థ పదార్థం పెద్ద పేగు నుండి పురుషనాళం నుండి మలము ద్వారా బయటికి వెళ్ళిపోవడాన్ని మనము డెఫెకేషన్ ఆర్ ప్యూరిఫికేషన్ అంటాం. వీటి గురించి మాట్లాడితే డైజెస్టివ్ సిస్టమ్ పూర్తయినట్లే. దీనిలో ఏ ఏ భాగాలు పాల్గొంటాయి, ఏ గ్రంథులు ఏ రకాల ఎంజైములు విడుదల చేస్తాయి, ఆ ఎంజైముల యొక్క విధి ఏమిటి, మనం తీసుకునే ఆహార పదార్థాలను ఏ విధంగా జీర్ణం చేస్తున్నాయి. రైట్ సార్, ఇది మనం మాట్లాడవలసినటువంటి అంశాలు. వీటి మీద బిట్లు అడుగుతాడు. ఆల్రెడీ ఇంట్రడక్షన్ నుంచే డిఎస్సికి 1 బిట్ వచ్చింది. జీర్ణ వ్యవస్థ యొక్క విధులు ఎన్నండి? 4. ఇది ఆల్రెడీ 2003కి అడిగినటువంటి డిఎస్సి బిట్. ఏంటా 4? ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, డెఫెకేషన్ ఆర్ ప్యూరిఫికేషన్. రైట్, దీస్ 4 ఫంక్షన్స్ డిపెండ్ అపాన్ ద డైజెస్టివ్ సిస్టమ్. ఇప్పుడు అసలు జీర్ణ వ్యవస్థలో ఏ ఏ భాగాలు ఉంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్. జీర్ణ వ్యవస్థలోని భాగాల క్రమాన్ని రాయండి. ఈ క్రింది వాళ్ళు జీర్ణ వ్యవస్థ భాగాల క్రమము అని అడుగుతాడు. రైట్, మెయిన్లీ 8 పార్ట్స్. ఏంటవి?
నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పురీషనాళము, పాయువు. ఈ 8 వీటిని ఇంగ్లీష్లో మనం ఏమంటున్నాం? మౌత్ నోరు, ఫారెంక్స్ గ్రసని, ఈసోపాగస్ ఆహారవాహిక, అదేవిధంగా స్టమక్ జీర్ణాశయం, స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేవులు, లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద ప్రేవులు, రెక్ట్రమ్ పురీషనాళము, యానల్ లేదా యానస్ పాయువు. దిస్ ఈజ్ ద సీక్వెన్స్. సో ఇలాంటి వాటి నుంచి కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఈ క్రింది వానిలో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన సరైన క్రమాన్ని గుర్తించండి. ఏమండి? నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణ వ్యవస్థ. నోరు, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు. నోరు, స్వరపేటిక, గ్రసని, జీర్ణాశయము. నోరు, గ్రసని, స్వరపేటిక, వాయునాళము. ఇలా డిఫరెంట్ టైప్లో మనకి అడగొచ్చు. ఎలా అడిగినా క్రమం అనేది సీక్వెన్స్. ఏటో సీక్వెన్సు? నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పురీషనాళం, పాయువు. రైట్ సార్? ఇప్పుడు ఒక్కొక్క అవయవంలో జరిగేటువంటి మార్పులు. రైట్? సాధారణంగా మనం తినే ఆహార పదార్థాలు ఏంటి? కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు. వీటిని స్థూల పోషకాలు అంటాం. ఏమండి? మేజర్ న్యూట్రియంట్స్. మనం తినే అన్నం కార్బోహైడ్రేట్లు. ఏమండి? పప్పులు, సోయాబీన్స్ ఇలాంటివన్నీ ప్రోటీన్లు. మనం వాడే ఆయిల్ కంటెంట్ అంతా ఫ్యాట్స్. సో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, క్రొవ్వులు అనే 3 ప్రధాన పోషకాలను తీసుకుంటాం. వాటితో పాటు తీసుకునేటువంటి ఆకుకూరలు, ఖనిజ లవణాలు, విటమిన్లు, నీరు ఇతరత్రా ఉంటాయి. ఇక్కడ మనం మాట్లాడేవి ఈ 3 అంశాల గురించి. 1 కార్బోహైడ్రేట్ల గురించి, 2 ప్రోటీన్ల గురించి, 3 క్రొవ్వుల గురించి. రైట్? ఇవి సంక్లిష్టమైన ఆహార పదార్థాలు. ఈ సంక్లిష్టమైన ఆహార పదార్థాలని సరళమైన ఆహార పదార్థాలుగా మార్చే వ్యవస్థే జీర్ణ వ్యవస్థ. మనం తీసుకునేటువంటి అన్నం వంటి కార్బోహైడ్రేట్లు, పప్పులు వంటి ప్రోటీన్లు, నూనెల వంటి క్రొవ్వులను ఇవి ఎలా ఉంటాయి? సంక్లిష్ట ఆహార పదార్థాలు. అనేక కణాలతో దగ్గరగా సమ్మిళితమైనటువంటి కణాలు. అలాంటి సంక్లిష్ట కణాలతో కూడినటువంటి, అణువులతో కూడినటువంటి ఈ ఆహార పదార్థాలని అత్యంత సరళమైన ఆహార పదార్థాలుగా మార్చే వ్యవస్థే జీర్ణ వ్యవస్థ. రైట్? ఇందులో నోరు ఏం చేస్తుంది? ఒకసారి చూడండి. ఇక్కడ గతంలో డిఎస్సికి బిట్ ఇచ్చాడు. నోరు, మౌత్. మొట్టమొదట జీర్ణక్రియ ప్రక్రియ ప్రారంభమయ్యే భాగము నోరు. ఎందుకు? ఆహారాన్ని మనం తీసుకునేటువంటి మార్గం ఏది? నోరు. కాబట్టి జీర్ణక్రియ ప్రారంభం జరుగుతుంది. ఇది మనకి డిఎస్సిలో అడిగాడు. మీ యొక్క డిఎస్సిలో అడిగాడు. మానవుని జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఏది? నోరు. ఇప్పటికి 2 బిట్లు వచ్చేయండి. జీర్ణ వ్యవస్థ యొక్క ప్రధాన విధులు ఎన్ని? 4. ఆ 4 మాట్లాడుకుంటాం. ఇంజెషన్, డైజెషన్, అబ్జార్ప్షన్, డెఫెకేషన్ ఆర్ ప్యూరిఫికేషన్. సో భాగాలు ఏమిటి? జీర్ణ వ్యవస్థలో పాల్గొనే భాగాలు ఏమిటి? భాగాల క్రమం ఏమిటి? నోరు, గ్రసని, ఆహారవాహిక, జీర్ణాశయము, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు, పురీషనాళం, పాయువు. ఇప్పుడు ఒక్కొక్క భాగము, ఆ భాగంలో జరిగే మార్పుల గురించి మనం మాట్లాడబోతున్నాము. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ మౌత్, నోరు. సో నోటి ద్వారా మనం ఆహారం తీసుకుంటున్నాం కాబట్టి మానవుని యొక్క జీర్ణక్రియ ప్రారంభమయ్యే భాగం ఏది అంటే నోరు. ఇది మనకు మీ యొక్క పిఈటి సిలబస్లో డిఎస్సికి ఇవ్వడం జరిగింది, టెస్ట్లో ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు 2 బిట్లు మనం చూసాం. మరి ఈ నోటి ఒక భాగాన్ని మనం ఓపెన్ చేస్తే ఈ నోటిలో ఉండే కుహరాన్ని ఆస్య కుహరము అంటాము. వారల్ క్యావిటీ. నోటిలో ఉండే కుహరాన్ని ఏమంటామంటే ఆస్య కుహరము అంటాము. వారల్ క్యావిటీ. మరి నోటి ద్వారానే మనం ఆహారం తీసుకుంటున్నాం కదా. నోటి ద్వారా తీసుకోవడాన్ని మనం ఏమంటాం? అంతర్షరణము లేదా అంతర్గ్రహణము. అంతర్గ్రహణము. ఇంజెషన్.
ఇంజిషన్. సో నోటి ద్వారా ఆహారాన్ని తీసుకోవడానికి అంతఃసరణము లేదా అంతర్గ్రహణము అంటాం, ఇంగ్లీష్లో ఇంజిషను అంటాం. సో మానవుని జీర్ణక్రియ నోటితో ప్రారంభమవుతుంది. నోటి ద్వారా ఆహారం తీసుకోవడాన్ని ఇంజిషన్ తెలుగులో అంతఃసరణము లేదా అంతర్గ్రహణము అంటారు. నోటిలో ఉండే ఈ కుహరాన్ని ఆస్యకుహరము అంటాము. ఈ ఆస్యకుహరంలో ఉండే భాగాలు ఏమిటి? ఒకటి దంతాలు, 2 నాలుక, 3 లాలాజల గ్రంథులు, టూత్, టంగ్ అండ్ సెలైవరీ గ్లాండ్స్. సో ఆస్యకుహరం వారల్ క్యావిటీలో ఉండేటువంటి భాగాలు. ఎలాంటి బిట్టు అలగడతాడు? ఆస్యకుహరంలో లేని భాగము. ఈ కింది వాటిలో ఆస్యకుహరమునకు సంబంధించినది బిట్టు వాడు ఎలాగైనా ఫ్రేమ్ చేసుకోవచ్చు సార్. అందుకే కంటెంట్లో మనకి అనాలిసిస్ ఉండాలి. సో ఆస్యకుహరంలో దంతాలు, నాలుక, లాలాజల గ్రంథులు అనేవి 3 భాగాలు ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క భాగము దాని యొక్క పని చూద్దాము. దంతాలు 2 రకాలు ఉంటాయండి. దంతాలు అనేవి 2 రకాలు. ఏంటవి? పాలదంతాలు, శాశ్వత దంతాలు, మిల్క్ టీత్ అండ్ పెర్మనెంట్ టీత్. సో ఈ బిట్టు మనకి జీకేలో కూడా ఇంపార్టెంట్. మానవుల్లో పాలదంతాల సంఖ్య ఎంత? 20. మానవుల్లో శాశ్వత దంతాల సంఖ్య ఎంత? 32. సో పాలదంతాలు ఊడిన తర్వాతనే శాశ్వత దంతాలు అనేవి రావడం జరుగుతుంది. సో వన్స్ మిల్క్ టీత్ మనకి ఊడిపోతేనే పెర్మనెంట్ టీత్ అనేవి వస్తాయి. పాలదంతాలు, శాశ్వత దంతాలు అనే 2 రకాల దంతాల మానవుల్లో చూస్తాం కాబట్టి ద్వివారి దంత విన్యాసము అంటాము. ద్వివారి దంత విన్యాసము, డెంటల్ ఫార్ములా అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మానవుల్లో ద్వివారి దంత విన్యాసం అనేది మనకి కనిపిస్తుంది. ఒకటి పాలదంతాల రూపంలో, ఇంకోటి శాశ్వత దంతాల రూపంలో. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన దంతాలు ఏవి? శాశ్వత దంతాలు. ఎందుకు? పాలదంతాలు వస్తాయి, ఊడిపోతాయి. సో శాశ్వత దంతాలు కానీ చూసుకున్నట్లయితే పాలదంతాలు ఊడిన తర్వాత వస్తాయని చెప్పుకున్నాం, రైట్? జనరల్గా ఒక అడాల్సెన్స్కి వచ్చిన తర్వాత, కౌమారదశకు వచ్చిన తర్వాత 28 దంతాలు వస్తాయి. 28 దంతాలు పూర్తి అయిపోతాయి. మిగతా 4ను జ్ఞానదంతాలు అంటాం, విజ్డమ్ టీత్. ఇవి 17 to 25 ఇయర్స్ మధ్యన వస్తాయి. సో ఆ 4 17 to 25 ఇయర్స్ మధ్య వస్తాయి. వాటిని మనము జ్ఞానదంతాలు, విజ్డమ్ టూత్ అంటాం. రిమైనింగ్ అంతటినీ కలిపి మనం ఏమంటున్నాము అంటే 28ని జనరల్ టీత్ అంటాం. వాట్ ఎవర్ మేబీ. ఫైనల్గా వ్యక్తిలో ఉండేటువంటి దంతాలు మొత్తం ఎంత అంటే 32. ఏమిటా 32? చాలా ఇంపార్టెంట్. దంత సూత్రం ఏమిటి? ఇంపార్టెంట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ గ్రూప్స్లో కూడా అడిగాడు, నెంబర్ ఆఫ్ టైమ్స్ బయాలజీ అసిస్టెంట్లో అడిగాడు, ఎస్జిటీలో అడిగాడు, అడుగుతూనే ఉంటాడు. సో ఈ యొక్క 32ని కానీ మనం పరిశీలించినట్లయితే ఇందులో 4 రకాల దంతాలు ఉంటాయండి. ఎన్ని రకాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. శాశ్వత దంతాలు 4 రకాలు. ఏమిటవి? ఒకటి కొరుకు పండ్లు, 2వది కోర పండ్లు, 3వది నములు దంతాలు, 6వది విసురు దంతాలు. కోకోనవి. దంతాల యొక్క క్రమము కోకోనవి. సో కొరుకు పండ్లని మనము ఏమని పిలుస్తాం? ఇన్సిజర్స్. కోర పండ్లని కెనైన్, నములు దంతాల్ని ప్రీమోలార్, విసురు దంతాల్ని మోలార్. ICPM ఇది గుర్తుంచుకోండి. దంతాల క్రమము ICPM: ఇన్సిజర్, కెనైన్, ప్రీమోలార్, మోలార్. తెలుగులో కోకోనవి. కొరుకు పండ్లు, కోర పండ్లు, నములు దంతాలు, విసురు దంతాలు, రైట్? వీటిని మనము కోకోనవి అంటాం. దీన్ని మనము ICPM అంటాం. సో కొరుకు పండ్లు ఇవి ఏం చేస్తాయి? ఆహారాన్ని కొరుకుతాయి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిని కొరుకు పండ్లు అంటాం. కోర పండ్లు ఏం చేస్తాయి? ఆహారం చీల్చుతాయి. ఎక్కువగా మాంసాహారంలో వృద్ధి చెందుతాయి. ఇలాగా సూదిగా సింహం, పులికి చూస్తే ఇలాగా చాలా షార్ప్గా కనిపిస్తాయి.
సో నములు దంతాల పని పేరులో ఉంది, ఆహారాన్ని బాగా నమలడానికి. విసురు దంతాల పని ఏంటి, చివరిలో బాగా గ్రైండింగు చేస్తూ ఉంటాయి. మొత్తం మీద ఎవరి పని వాళ్ళు చేస్తారు. మరి ఒక దవడ అర్ధభాగం, ఇది ఒక దవడ. ఈ ఒక దవడలో ఒక అర్ధభాగం దీన్ని తీసుకుంటే ఒక దవడ అర్ధభాగంలో దంతాల క్రమము ఏమిటి? 2 1 2 3 2 1 2 3 అంటే కొరుకు పండ్లు, దీన్నే మనం కుంతకాలు అంటాం. కొరుకు పండ్లనే మనము కుంతకాలు అంటాము. కోర పండ్లనే మనం రధనికలు అంటాము. నములు దంతాలు, విసురు దంతాలు. సో కుంతకాలు, కొరుకు పండ్లు ఇంగ్లీష్లో ఇన్సిజర్స్, కోర పండ్లు లేదా రధనికలు ఇంగ్లీష్లో కెనైన్. సో నములు దంతాలు ప్రీమోలార్స్, విసురు దంతాలు మోలార్స్. ఇవి ఒక దవడ అర్ధభాగంలో ఎన్ని ఉంటాయి అంటే, ఒక దవడ అర్ధభాగం తీసుకుంటే ఒక అర్ధభాగం, ఒక దవడలో ఒక అర్ధభాగం తీసుకుంటే కొంతకాలు అనేవి 2 ఉంటాయి, రధనికలు 1 ఉంటాయి, నములు దంతాలు 2 ఉంటాయి, విసురు దంతాలు 3 ఉంటాయి. అలాగుండేటప్పుడు ఒక దవడ అర్ధభాగంలో 2 ఉన్నాయి అంటే మొత్తం దవడలు ఎన్ని ఉన్నట్టు? మొత్తం 2 2 4, కింద 4 ఉంటే పైన 4 అంటే 8. రధనికలు కెనైన్ 1 ఉంది, సైడ్కు 1 ఉంది, 2 పైన 2 4, 8 4 12. నములు దంతాలు 2 2 2 2 మొత్తం 4 8, 12 8 20. నెక్స్ట్ మోలార్స్ 3 3 3 6 6 6 12. సో 20 12 32. ఇది డెంటల్ ఫార్ములా. మానవుని దంత సూత్రం ఒక దవడ అర్ధభాగాన్ని తీసుకుంటే 2 1 2 3 బై 2 1 2 3. వెరీ 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 ఇంపార్టెంట్. మానవుని దంత సూత్రము, మానవుని దంత సూత్రము 2 1 2 3 బై 2 1 2 3. మానవుని దంత సూత్రములో 2 1 2 3లో 2 దేన్ని మొదట ఉండే 2 దేన్ని తెలియజేస్తుంది? కుంతకాలు, ఏమండి ఇన్సిజర్స్. 3 ఏం తెలియజేస్తుంది? మోలార్, ఏమండి విసురు దంతాలు. ఇలా కూడా బిట్టు అడగొచ్చు. ఎనీహౌ మానవ దంత సూత్రం ఇది. మరి దంతాల పని ఏమిటి అంటే, ఆహారాన్ని పూర్తిగా నమలడం, కొరకడం, చీల్చడము, ఏమండి నమలడం, విసరడం ద్వారా బాగా దాన్ని చూర్ణం చేయడంలో సహాయపడుతుంది. రైట్, ఇవి దంతాల గురించి సంబంధించినటువంటి సమాచారం. నెక్స్ట్ ఇందులో ఉండేటువంటి భాగం నాలుక. నాలుక మనం చూసినట్లయితే ఎలా ఉంటుంది? దళసరగా ఉండే కండరయుత భాగం. ఇది దళసరగా ఉండేటువంటి కండరయుతమైనటువంటి భాగము. నెక్స్ట్ వన్ నాలుక. నాలుక అనేది మానవుల్లో ఉండేటువంటి కండరయుత భాగము, మజిల్. ఏమండి, ఒక మజిల్ పార్ట్, వెరీ ఇంపార్టెంట్. మరి నాలుక పని ఏమిటి? ఆహారాన్ని దంతాల మధ్యకి నెట్టివేసి వాటికి సహాయం చేయడం. సో నాలుక ఏం చేస్తుంది? ఆహారాన్ని దంతాల మధ్యకి నెట్టివేసి ఈ జీర్ణక్రియ జరగడానికి సహాయం చేస్తాయి. కాబట్టి అది వాటి పని. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఈ దంతాలు వాటిని నాలుగు అందిస్తే వాటిని
చూర్ణం చేస్తున్నాయి, రైటే. అవి చూర్ణం చేసిన తర్వాత ఏమవుతుంది, అది తీపిగా ఉందా, ఉప్పుగా ఉందా, చేదుగా ఉందా, పులుపుగా ఉందా అనే విషయం మనకి తెలుస్తుంది. అలా తెలియడానికి గాను నాలుకపై రుచిని తెలిపే సూక్ష్మాంకురాలు లేదా గ్రాహకాలు ఉంటాయి నాలుకపై. వాటినే మనము రుచి మొగ్గలు, టేస్ట్ బర్డ్స్, రుచి మొగ్గలు లేదా రుచి సూక్ష్మాంకురాలు లేదా రుచి గ్రాహకాలు అంటాం, రైట్. ఎక్కువగా వాడే పదం రుచి మొగ్గలు. సో నాలుక అనేది కండరయుతమైనటువంటి నిర్మాణము. ఇది ఆహారమును దంతాల మధ్యకు తోసివేయడంలో, దంతాలకు అందించడంలో సహాయం చేస్తుంది. నాలుక పైన రుచిని తెలిపే గ్రాహకాలు లేదా నిర్మాణాలు ఉంటాయి. వీటిని రుచి మొగ్గలు, టేస్ట్ బర్డ్స్ అంటాం. సాధారణంగా ఏమవుతుంది, లాలాజల గ్రంథుల నుంచి వచ్చే లాలాజలంతో ఆహారం కలిసినప్పుడు ఈ నాలుకపై ఆ యొక్క లాలాజలంలో ఉండే స్రావకాలు కరిగి మెదడుకి వెళ్ళి అది ఏ రకమైనటువంటి టేస్ట్ని కలిగి ఉందో ఆ రకమైన అనుభూతిని మనం పొందుతాం, రైట్. సో దానికి సంబంధించి నాలుక పైన మొత్తము 4 రకాల మనము రుచి నిర్మాణాలని ఐడెంటిఫై చేసుకునే ప్లేసులు ఉన్నాయి. ఏంటో 4? తీపి, ఉప్పు, పులుపు, చేదు. సో నాలుగు పైన తీపి ఉప్పును తెలిపేటువంటి ప్రాంతము నాలుగు యొక్క ముందర భాగం, టిప్. ఏమండి, టిప్. పులుపు ఎక్కడ? అంచులు, సైడ్స్. చేదెక్కడ? వెనుక భాగం, నాలుగు యొక్క వెనుక భాగం. సో స్వీట్ సాల్ట్, టిప్ ఆఫ్ ద టంగ్. ఏమండి, అలాగే సోర్, సైడ్స్ ఆఫ్ ద టంగ్. బిట్టర్, బ్యాక్ ఆఫ్ ద టంగ్. సో తీపి ఉప్పును తెలిపేటువంటి రుచిగ్రాహకాలు అనేవి నాలుగు ముందర భాగంలో ఉంటాయి. పులుపును తెలిపినవి నాలుగు అంచుల భాగంలో ఉంటాయి. చేదును తెలిపేవనేవి వెనుక భాగంలో ఉంటాయి. ఈ విధంగా 4 రుచుల్ని గ్రహించడానికి గాను నాలుక పైన రుచిని తెలిపే నిర్మాణాలు ఉంటాయి. వాటిని మనము రుచి మొగ్గలు అని పిలుస్తాము. ఈ రుచి మొగ్గలులో లాలాజలంలో ఉండేటువంటి ఆహారము కరిగడం వలన ఈ యొక్క జిహ్వగ్రాహకాల ద్వారా మెదడుకి ఆ సమాచారం వెళ్తే దాన్ని స్వీకరించి విశ్లేషించిన తర్వాత ఆ ప్రతిస్పందన వచ్చిన తర్వాత అనుభూతిని పొందడం జరుగుతుంది, రైట్ సార్. ఇది నాలుక. నాలుక అనేది కండరయుతమైన నిర్మాణము. ఇది ఆహారాన్ని దంతాల మధ్యకు నెట్టివేయడంలో సహాయపడుతుంది. నాలుక పైన రుచిని తెలిపే నిర్మాణాలు ఉంటాయి. వాటిని రుచి మొగ్గలు అంటారు. సో నాలుక యొక్క ముందర భాగంలో తీపి ఉప్పును, అంచుల్లో పులుపును మరియు వెనుక భాగంలో చేదును తెలిపే రుచి గ్రాహకాలు ఉన్నాయి, రైట్. ఇది నాలుక. ఇంకేముంది మనకి ఇక్కడ? లాలాజల గ్రంథులు, సెలైవరీ గ్లాండ్స్. లాలాజల గ్రంథులు వ్యక్తిలో ఎన్ని ఉంటాయి? మానవుల్లో 3 జతలు ఉంటాయండి. ఎన్ని ఉంటాయి? 3 జతలు ఉంటాయి. ఏంటా 3? పెరోటిడ్ గ్రంథులు, పెరోటిడ్ గ్లాండ్స్, అధోజంబిక, సబ్మాక్సిలరీ, అధోజిహ్వక, సబ్లింగ్వల్. పెరోటిడ్ గ్లాండ్స్, సబ్మాక్సిలరీ గ్లాండ్స్, సబ్లింగ్వల్ గ్లాండ్స్. పెరోటిడ్ గ్రంథులు అనేవి చెవికి దగ్గరలో ఉంటాయి. అధోజంబిక, అధోజిహ్వక అనేది నాలుక కింది భాగాల్లో ఉంటాయి. మొత్తం మీద 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. ఏమిటి అంటే పెరోటిడ్ గ్రంథులు, అధోజంబిక గ్రంథులు, అధోజిహ్వక గ్రంథులు. పెరోటిడ్ గ్లాండ్స్, సబ్మాక్సిలరీ గ్లాండ్స్, సబ్లింగ్వల్ గ్లాండ్స్. ఈ 3 గ్రంథులు విడుదల చేసే స్రావకాన్ని ఏమంటాము? ఈ విడుదల చేసే స్రావకాన్ని మనము ఏమంటాము? లాలాజలము అంటాం. లాలాజల గ్రంథులు విడుదల చేసే స్రావకం పేరే లాలాజలము. లాలాజలం ఎలా ఉంటుంది? జారే స్వభావాన్ని కలిగి ఉంటుంది, ఆయిలిష్ నేచర్లా ఉంటుంది, రైట్. ఈ లాలాజలంలో మ్యూసిన్ అనేటువంటి
మ్యూసిన్ అనేటువంటి నిర్మాణము ఉంటుంది. సో లాలాజలంలో ఒక ఎంజైమ్ ఉంటుంది, వెరీ ఇంపార్టెంట్. చాలా సందర్భాల్లో రకరకాల డిఎస్సీల్లో అడిగాడు. లాలాజలంలో ఉండే ఎంజైమ్ను మనము థయాలిన్ లేదా అమైలేజ్. లాలాజలంలో ఉండే ఎంజైమ్ను మనం ఏమంటాము? టైలిన్ లేదా అమైలేజ్ అంటాం. మరి ఇది ఏ ఆహార పదార్థం మీద చర్య జరుపుతుంది? ఇది కేవలం కార్బోహైడ్రేట్ల మీద మాత్రమే చర్య జరుపుతుంది. మనము నోటి ద్వారానే పప్పులు తింటాం, నోటి ద్వారానే చికెను మటన్ తింటాం, నోటి ద్వారానే అన్నము రొట్టి చపాతీలు తింటాం. సో నువ్వు తినేటువంటి పప్పు పైన, చికెన్ పైన, మటన్ పైన నోటిలో ఉండే ఏ ఎంజైము పార్టిసిపేట్ చెయ్యదు. కేవలం మనం తినే ఆహార పదార్థంలో పిండి పదార్థాలు, సో కార్బోహైడ్రేట్స్పై టైలిన్ లేదా అమైలేజ్ చర్య జరుపుతుంది. చర్య జరిపి వాటిని ఎలా మారుస్తుంది? డెక్స్ట్రన్లు మరియు మాల్టోజ్ చక్కెరలుగా మారుస్తుంది. డెక్స్ట్రన్లుగాను మాల్టోజ్ చక్కెరలుగాను వీటిని మారుస్తుంది. సో లాలాజల గ్రంథులు అనే మానవులు 3 జతలు ఉంటాయి. అవి పెరోటిడ్ గ్రంథులు, అదో జంబిక గ్రంథులు, అదో జెఫక గ్రంథులు. ఈ 3 గ్రంథులు విడుదల చేసే స్రావకమును లాలాజలము అంటాము. ఈ లాలాజలంలో ఉండే ఎంజైమును టైలిన్ లేదా అమైలేజ్ అంటాము. ఇది కార్బోహైడ్రేట్ల మీద చర్య జరుపుతుంది. సంక్లిష్టమైనటువంటి పాలీసాకరైడ్ అనేటువంటి కార్బోహైడ్రేట్ని డెక్స్ట్రన్లు మరియు మాల్టోజ్ చక్కెరల వంటి డైసాకరైడ్లుగా మారుస్తుంది. పాలి అంటే ఎక్కువ అణువులతో నిర్మితమైంది. అలా ఎక్కువ అణువులతో నిర్మితమైన పాలీసాకరైడ్ని 2 అణువులుగా మారుస్తుంది. సో కార్బోహైడ్రేట్ని డెక్స్ట్రిన్ లేదా మాల్టోజ్ చక్కెరలుగా మార్చే ఎంజైమ్ టైలిన్ లేదా అమైలేజ్. సో ఈ విధంగా ఏమవుతుంది? తినే ఆహారంకి లాలాజలము యాడ్ అవుతుంది. అలా యాడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది? ఆ ఆహారానికి ఒక జారే స్వభావం అనేది వస్తుంది. ఈ విధంగా నోటిలో ఆహారం చూర్ణము చేయబడుతుంది, నమలబడుతుంది, తొయ్యబడుతుంది, నమలబడుతుంది, విసరబడుతుంది, కొరకబడుతుంది. ఏమవుతుంది? ఇక్కడ చూర్ణము చేయబడుతుంది. ఆ విధంగా నోటిలో ఆహారము చూర్ణం గ్రైండింగ్ జరగడాన్ని ఏమంటారు? మ్యాస్టిఫికేషన్. ఏమని పిలుస్తారు? మ్యాస్టిఫికేషన్. నోటిలో ఆహారం చూర్ణము చేయబడ్డాన్ని మ్యాస్టిఫికేషన్ అంటాం. ఇలా చూర్ణమైన తర్వాత తయారైన ఆహారపు ముద్దను బోలస్ అంటారు. తయారైన ఆహార ముద్దను బోలస్ అంటారు. రైట్, ఇది నోటిలో జరిగేటువంటి చర్యలు. ఓకే సార్, ఒకసారి ఈ వీడియో మొత్తం ఏం జరుగుతుందో మనం పరిశీలిస్తే నోట్లో మొత్తం జరిగే చర్యలన్నీ మనకి అర్థం అయిపోతుంది. ఇది నోరు. నెక్స్ట్ నోటి తర్వాత ఉండే భాగం ఏదండి? గ్రసని. నెక్స్ట్ ఉండే భాగము గ్రసని, ఫారింక్స్. దీన్నే మనము ఆహార వాయు మార్గాల కూడలి అంటాము. చాలా సందర్భాల్లో బిట్టి అడిగాడండి. ఆహార వాయు మార్గాల కూడలిగా జీర్ణ వ్యవస్థలో ఏ భాగమును పేర్కొంటారు అంటే గ్రసని. గ్రసన అనేది ఆహార వాయు మార్గాల కూడలి
ఎందుకు ఆ పేరు వచ్చింది? నోటి నుంచి ఆహారం, నోటిలో ఉండే కుహరాన్ని ఆస్యకుహరం ఉన్నాం. ఆస్యకుహరం వెనుక ఉండే భాగం పేరే గ్రసని. ఆస్యకుహరం వెనుక ఉండే ఆ భాగం పేరే గ్రసని. ఈ గ్రసన్ దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది? 2 భాగాలు బయలుదేరి ఉంటాయి. ఒకటి ఆహారం పోవడానికి ఆహార వాహిక, ఇంకొకటి గాలి పోవడానికి వాయునాళము. సో ఇటు నోటి నుంచి అటు ముక్కు నుండి కనెక్ట్ అయ్యేటువంటి భాగం ఏది అంటే గ్రసని. సో ఇటు ఆహారానికి దీనికి సంబంధం ఉంది, అటు వాయువుకి దీనికి సంబంధం ఉంది. అందుకే దీన్ని ఆహార వాయు మార్గాల కూడలి అంటాం. సో మనం తినేటప్పుడు ఆహారం వాయు మార్గంలోకి అంటే వాయునాళంలోకి పోకుండా గ్రసనపై ఒక మూత వంటి నిర్మాణం ఉంటుంది. అది ఉండడం వల్లనే ఆహారనాళంలోకి గాలి వాయునాళంలోకి పోగలుగుతుంది. పొరపాటునది లేకపోతే ఏమవుతుంది? ఆహారం వాయునాళంలోకి వెళ్ళిపోతే ఊపిరితిత్తుల్లోకి చేరి వాయుగోణుల్లోకి ఆ యొక్క మైన్యూట్ పార్టికల్స్ వెళ్ళి అవి బ్లాక్ అయిపోయి రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్ వచ్చి ఇట్ లీడ్స్ టు డెత్ కూడా వెళ్ళిపోవచ్చు, మరి క్రానిక్ అయితే. ఏమండి? కాబట్టి అప్పుడప్పుడు పలబారడం అనే పదం మనం వాడుతుంటాం. తుమ్ముతో పాటు మనం తినే ఆహారపు మైన్యూట్ పార్టికల్స్ కూడా బయటికి వస్తూ ఉంటాయి, పలబారడము అంటాం. సో అలాంటివి రెగ్యులర్గా జరగకుండా ఏమవుతుంది? గ్రసనపై మృదులాస్థితో తయారైనటువంటి ఒక మూత వంటి నిర్మాణం ఉంటుంది. దాన్నే తెలుగులో కొండనాలుక లేదా ఉపజిహ్వక అంటాము. ఇంగ్లీష్లో ఎపిగ్లాటిస్ అంటాం. సరే, ఒకసారి గ్రసన గురించి చూడండి. గ్రసన అనేది ఆస్యకుహరం వెనుక ఉండే భాగము. ఆస్యకుహరం వెనుక ఉండే భాగాన్ని గ్రసని అంటాము. గ్రసన అనేది ఆహార వాయు మార్గాల కూడలి. ఈ గ్రసన పైన మృదులాస్థితో తయారైన మూత వంటి నిర్మాణం ఉంటుంది. ఏమండి? మూత వంటి నిర్మాణం ఉంటుంది. ఈ మూత వంటి నిర్మాణంనే కొండనాలుక లేదా ఉపజిహ్వక అంటాము. ఎపిగ్లాటిస్. దీని పని ఏమిటి? ఎపిగ్లాటిస్ పని ఏమిటి? ఆహార మార్గంలో పోయేటట్లు, వాయువు స్వరపేటికి గుండా వాయునాళం పోయేటట్లు చేస్తుంది. ఆహారం అనేది వాయునాళంలోకి వెళ్ళిపోకుండా అడ్డుకుంటుంది. ఎవరి పని వారు సక్రంగా జరిగేటట్లు చేయడంలో ఇది సహాయం చేస్తుంది. ఆహారము వాయు మార్గంలో పోకుండా అడ్డుకునే నిర్మాణము ఎపిగ్లాటిస్. తెలుగులో ఉపజిహ్వక లేదా కొండ నాలుక. ఇది ఎక్కడ ఉంటుంది? గ్రసన పైన మూత వలె ఉండేటువంటి మృదులాస్థి నిర్మితము. మృదులాస్థి అంటే మెత్తని ఎముక. ఎముక అంటే దృఢంగా ఉంటుంది, మెత్తని ఎముక అంటే మెత్తగా ఉంటుంది. ఆ మెత్తగా ఉండేటువంటి ఎముకనే మనము ఏమంటున్నాం? మృదులాస్థి, కార్టిలేజ్ అంటున్నాం. ఇది గ్రసనలో జరిగేటువంటి ఇది. సో ఈ 2 బిట్లు చాలా ఇంపార్టెంట్. ఆహార వాయు మార్గాల కూడా దేన్ని అంటారు అంటే గ్రసని. సో ఆహారం అనేది వాయునాళంలోకి పోకుండా అడ్డుకునేటువంటి గ్రసనపై భాగం ఏమంటారు? ఎపిగ్లాటిస్. తెలుగులో అయితే ఉపజీవక లేదా కొండనాలుక. ఈ ఎపిగ్లాటిస్ దేని నిర్మితము అంటే మృదులాస్థి నిర్మితము, కార్టిలేజ్, మెత్తని ఎముక. సో అక్కడి నుంచి ఏమవుతుంది? ఆహారం అనేది ఆహార వాహిక ఈసోఫాగస్లోకి వెళ్తుంది. ఆహార వాహిక. సో ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? గ్రసన నుండి జీర్ణాశయం వరకు ఉండే పొడవాటి భాగం. ఏమంటే ఇక్కడ జీర్ణాశయం స్టార్ట్ ఇక్కడ ఉంటే గ్రసని ఇక్కడ ఉంటే ఈ మధ్యలో ఎంత ఉండే పైపునే మనము ఈసోఫాగస్ అంటాం, ఆహార వాహిక. ఇది గ్రసన నుండి జీర్ణాశయం వరకు ఉండే పొడవాటి గొట్టం. సో తిన్న ఆహారము గ్రసని గుండా నోట్లో ఉన్న ఆహారాన్ని మనం బోలస్. ఆ బోలస్ అనేటువంటి ఆహారపు ముద్ద గ్రసన నుండి
వాయు భాగంలోకి వెళ్ళిపోకుండా ఆహార వాహికలోకి వచ్చేటట్లు ఎవరు సహాయం చేస్తున్నారు? గ్రసనపై ఉండే మూత లాంటి నిర్మాణమైన ఉపజిహ్వక ఎపిగ్లాటిస్. దాని సహాయం వల్ల ఏమవుతుంది? ఆహారం అనేది ఆహార వాహికలోకి ఎంటర్ అవుతుంది. ఆహారం మింగడం వరకే మనం చేతుల్లో ఉంటుంది. ఒకసారి మింగిన తర్వాత జరిగే ప్రాసెస్ మన చేతిలో ఉండదు. సో అక్కడ మింగడం వరకు కంట్రోల్, మింగిన తర్వాత జరిగే చర్యలని అన్కంట్రోల్, అంటే నియంత్రిత అనియంత్రిత చర్యలు ఇక్కడ మనం చూస్తాం. సో దీనిలోకి ఎంటర్ అవ్వడం అనేది కంట్రోల్, ఎంటర్ అయిన తర్వాత జరిగే ప్రాసెస్ అంతా అన్కంట్రోల్. కాబట్టి దీనిలో నియంత్రిత చర్యలు అనియంత్రిత చర్యలు రెండు మనకి కనిపిస్తాయి. మింగడం నియంత్రిత చర్య, లోపల జరిగే ప్రాసెస్ అనియంత్రిత చర్య. మరి దీని గోడలు తీసుకుంటే దీని గోడల్లో శ్లేష్మ గ్రంథులు ఉంటాయి, మ్యూకస్ గ్లాండ్స్. ఈ శ్లేష్మ గ్రంథులు ఏం చేస్తాయి? శ్లేష్మ స్తరమును స్రవిస్తాయి. మ్యూకస్ గ్రంథులు శ్లేష్మ స్తరం ఉంటుంది. ఆ మ్యూకస్ గ్రంథుల్లో శ్లేష్మ స్తరం స్రవించడం వలన వచ్చేటువంటి ఆ జిగట వంటి పదార్థాన్ని మనము శ్లేష్మము, మ్యూకస్ అంటాము. ఈ యొక్క శ్లేష్మం ఏమవుతుంది? ఈ గోడలలో ఉత్పత్తి అవుతుంది. ఆహారం ఏమవుతుంది? దీనిలోకి ఎంటర్ అవుతుంది. సో ఈ మ్యూకస్, ఈ శ్లేష్మం ఉండడం వల్ల ఉపయోగం ఏమిటి? ఆల్రెడీ ఆహార ముద్ద బోలస్ లాలాజలంతో కలిసి జిగటగా ఉంది. శ్లేష్మం ఎలా ఉంటుంది? నూనె వంటి జారుడు స్వభావం కలిగి ఉంటుంది. సో ఈ రెండు, అది మాయిశ్చరైజ్, ఇది ఆయిలిష్. ఈ రెండు కలవడం వల్ల ఏమవుతుంది? ఆహారము సులభంగా ముందుకు కదులుకుంటూ రాగలుగుతుంది. నెక్స్ట్, ఈ శ్లేష్మం అనేది గోడల్లో ఉండడం వల్ల ఆహారపు ముద్ద లోపలికి ప్రవేశించినప్పుడు దాని తాలూకు ఒత్తిడి గోడపై ఉండదు. అంటే ఆహార వాహిక గోడలకు హానిక కలగకుండా శ్లేష్మం అనేది ఉపయోగపడుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఆహార వాహిక అనేది గ్రసన్ నుండి జీర్ణాశయం వరకు ఉండే ఒక పొడవాటి గొట్టం వంటి నిర్మాణము. మనం తినే ఆహారము ముద్దగా మారుతుంది. ఆ ముద్దని మనం బోలస్ అంటాం. ఈ బోలస్ అనేది గ్రసని గుండా ఆహార వాహికలోకి ప్రవేశించినప్పుడు ఆహారాన్ని మృంగడం, స్వలోయింగ్, ఇంజెక్షన్ జరుగుతుంది. అప్పటి వరకు అది నియంత్రిత చర్య. ఒకసారి లోపలికి ప్రవేశించిన తర్వాత అది అనియంత్రిత చర్య. నియంత్రిత అనియంత్రిత చర్యలు ఎక్కడ చూడగలుగుతాము అంటే ఆహార వాహికలో మనం చూడగలుగుతాము. ఇలా ఆహార వాహిక ఎప్పుడైతే ఆహారపు ముద్ద ఆహార వాహికలోకి ఎప్పుడైతే ప్రయాణిస్తుందో ఆ ఆహారపు ముద్ద అనేది ఆహార వాహికకు ఇబ్బంది కలిగించకుండా ఉండడానికి ఆహార వాహిక గోడలు శ్లేష్మ స్తరాన్ని స్రవిస్తాయి. ఈ శ్లేష్మ స్తరము శ్లేష్మాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఈ శ్లేష్మము, ఈ మ్యూకస్ జారే స్వభావాన్ని కలిగి ఉంటుంది. అలా ఉండడం వలన ఆహారం ముద్ద దీనిలో ప్రయాణించేటప్పుడు ఆ ముద్ద తాలూకా ఒత్తిడి గోడలపై పడకుండా, గోడలకు హానికి కలగకుండా ఇది కాపాడుతుంది. తినే ఆహారం ముద్ద అయినటువంటి ఆ బోలస్లో ఆల్రెడీ లాలాజల స్రావకం ఉంది. ఇక్కడ దానికి శ్లేష్మం అనేటువంటి జారే స్వభావం గల పదార్థం యాడ్ అవ్వడం వల్ల ఆహారం అనేది సులభంగా ముందుకు కదులుకుంటూ వస్తుంది. ఇదే సమయంలో ఈ గోడల్లో నునుపు కండరాలు ఉంటాయి. స్మూత్ మజిల్స్. ఈ యొక్క గోడల్లో రెండు ఉంటాయి, లోపల ప్రాంతము, బయట ప్రాంతం. లోపల ప్రాంతంలో వలయాకార కండరాలు ఉంటాయి, రింగ్. బయట దాంట్లో స్తంభాకార కండరాలు ఉంటాయి. ఈ వలయాకార కండరాలు, స్తంభాకార కండరాలు అనేవి నునుపు కండరాలు. సో నునుపు కండరాలు రెండు రకాలు, వలయాకార కండరాలు, స్తంభాకార కండరాలు. వలయాకార కండరాలు ఎక్కడ ఉంటాయి అంటే ఆహార గోడ లోపల ఉంటాయి. స్తంభాకార కండరాలు ఎక్కడ ఉంటాయి అంటే ఆహారపు గోడలు బయట ఉంటాయి. ఈ లోపల బయట ఉండే ఈ వలయాకార కండరాలు, స్తంభాకార కండరాలు ఏం చేస్తాయి? సంకోచ సడలికలు, కాంట్రాక్షన్, రిలాక్సేషన్ జరుపుతాయి. జరపడం వల్ల ఏమవుతుంది? మీద మూసుకుంటే కాంట్రాక్షన్ జరుగుతుంది,
కాంట్రాక్షన్ జరగడం వల్ల ఇక్కడ మూసుకుంటుంది. మూసుకోనగానే ఏమవుతుంది, ఆహారం ఎక్కడేమో ఓపెన్ అవుతుంది, రిలాక్సేషన్. కాబట్టి ఆహారం మొదలు ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఎక్కడ మూసుకుంటుంది, ఇక్కడికి వస్తుంది, ఇక్కడ మూసుకుంటే ఎక్కడ వస్తుంది. ఇది మూసుకోవడంలోను, ఇది తెరుచుకోవడంలోను, ఒకటి కాంట్రాక్షన్లోను, ఒకటి రిలాక్స్లోను ఉండడం వల్ల ఏమవుతుంది, ఆహారం ముద్ద స్టెప్ బై స్టెప్ ముందుకెళ్తుంది. ఇందులో ఏమవుతుంది, ఆహారం అనేది ఈ విధంగా ఒక కొరడా వలె జారుతూ ఉంటుంది. దాన్నే మనం పెరిస్టాలిక్ మూమెంట్ అంటాం. ఆహారం ఈ విధంగా జారడాన్ని మనం ఏమంటాము, పెరిస్టాలిక్ చలనము, పెరిస్టాలిక్ మూమెంట్. వెరీ ఇంపార్టెంట్. సో పెరిస్టాలిక్ చలనము ఈ క్రింది భాగంలో మనకు కనిపిస్తుంది. అంటే ఆహార వాహికలు ఎక్కువగా కనిపిస్తుంది. పెద్ద పేగుల్లో కొంత కనిపిస్తుంది, ఏమండి జీర్ణాశయంలో అక్కడ కనిపిస్తుంది. కానీ పెరిస్టాలిక్ చలనము అంటేనే ఖచ్చితమైన ఆన్సర్ ఏది అంటే ఆహార వాహిక. సో ఒకసారి ఆహార వాహికను చూసినట్లయితే గ్రసన నుండి జీర్ణాశయం వరకు ఉండే పొడవాటి గొట్టం వంటి నిర్మాణమునే మనము ఆహార వాహిక అంటాము. ఈ ఆహార వాహికలో ఎటువంటి ఎంజైములు లేవు, గ్రసనలోనూ లేవు, ఆహార వాహికలు లేవు. మళ్ళీ నోట్లో ఉంది అమైలేజ్, నోట్లో అమైలోజ్ ఉంది, కానీ గ్రసనలో ఏ ఎంజైము లేదు, ఆహార వాహికలోనూ ఏ ఎంజైము లేదు. సో ఇప్పుడు ఏమవుతుంది, నోటిలో నమలబడినటువంటి ఆహారం వద్దైన బోలస్ గ్రసన గుండా ఆహార వాహికలోకి ఎంటర్ అవుతుంది. ఇక్కడ ఆహారం మింగడం అనే చర్య జరపబడుతుంది. ఆహారం మింగడం అనేది మన ఆధీనంలో ఉంటుంది కాబట్టి అది నియంత్రిత చర్య. ఒకసారి ఆహారం మింగిన తర్వాత మన కంట్రోల్లో ఆ చర్య ఉండదు కాబట్టి అనియంత్రిత చర్య. అనియంత్రిత చర్యలు ఈ భాగంలో కనిపిస్తాయి అంటే ఆహార వాహిక. ఒకసారి ఆహార వాహిక గోడల్లోకి వచ్చిన తర్వాత ఆహార వాహిక గోడలు శ్లేష్మ స్తరాన్ని స్రవిస్తాయి. శ్లేష్మ స్తరం అనే పొరను కలిగి ఉంటాయి. ఈ శ్లేష్మ స్తరం అనే పొర శ్లేష్మాన్ని స్రవిస్తుంది. శ్లేష్మస్తరం అనే పొర శ్లేష్మాన్ని స్రవిస్తుంది. ఈ శ్లేష్మము జారే స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆ జారే స్వభావం ఉండడం వలన ఆహారపు ముద్ద ఆహార వాహికలోకి ప్రయాణించిన తర్వాత ఆహార వాహిక గోడలకు హాని కలిగించకుండా ఈ మ్యూకస్ పొర అనేది రక్షిస్తుంది. ఈ యొక్క ఆహార వాహిక గోడల్లో నునుపు కండరాలు ఉంటాయి. ఇవి రెండు రకాలు. బయట పొరలో ఉండేవి స్తంభాకార కండరాలు, లోపల పొరలో ఉండే కండరాలు వలయాకార కండరాలు. ఈ వలయాకార స్తంభాకార కండరాలు సంకోచ సడలికలో జరపడం వలన ఆహారం ఒక తరంగం వలె ముందుకు జారుతూ ప్రయాణిస్తుంది. ఆహార వాహికలో జరిగేటువంటి ఆ తరంగాల చలనమునే పెరిస్టాలిక్ చలనము అంటాము. సో పెరిస్టాలిక్ చలనం కనిపించే ప్రాంతము ఆహార వాహిక. రైట్, ఇది ఆహార వాహిక. మరి ఆహార వాహికలో ఎటువంటి ఎంజైమ్లు లేవు కాబట్టి కార్బోహైడ్రేట్ల మీద, ప్రోటీన్ల మీద, కొవ్వుల మీద ఎటువంటి చర్యలు జరపదు. ఇప్పుడు ఆహారం అనేది ఎక్కడికి వెళ్ళాలి, జీర్ణాశయంలోకి వెళ్ళాలి. ఈ ఆహార వాహిక నుండి ఆహారం అనేది జీర్ణాశయంలోకి వెళ్ళాలంటే ఏమవుతుంది, ఇక్కడ ఒక సంచి వంటి నిర్మాణము ఉంటుంది. ఎడమ వైపున ఒక సంచి వంటి నిర్మాణం ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడ ఒకేసారి ఆహారం వెళ్ళదు, కొద్ది కొద్దిగా స్టెప్ బై స్టెప్ ఇందులోకి వెళ్ళాలి. ఎందుకు, ఇందులో ఆహారం అనేది జారుతూ స్టెప్ బై స్టెప్ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఆహారపు మొద్ద దీనిలోకి ప్రయాణించాలి. దీన్ని మనం ఏమంటున్నాము, జీర్ణాశయం, స్టమక్ అంటున్నాం కదా. ఆహారం మొద్ద ఇక్కడ వెళ్ళాలి అంటే ఆహార వాహిక నుండి ఆహారపు ముద్దైన బోలస్ జీర్ణాశయంలో చేరడానికి ఈ జీర్ణాశయం యొక్క పూర్వం అంటే ముందు జీర్ణాశయం పూర్వభాగంలో నిర్మాణం ఉంటుంది. ఆ నిర్మాణమునే ఏమని పిలుస్తాం మనము, హార్దిక జీర్ణాశయము. హార్దిక జీర్ణాశయము, కార్డియక్ పింక్చర్. ఆహార వాహిక నుండి ఆహారము జీర్ణాశయములోకి తెరుచుకునే భాగంలో ఉండే నిర్మాణము పేరు హార్దిక జీర్ణాశయము, కార్డియక్ పింక్చర్. సో ఇక్కడ నుంచి
ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ ఉండేటువంటి ద్వారం గుండానే రావాలి. ఒకేసారి మొత్తం రాకుండా ఏం చేస్తుంది, అక్కడ సంకోచ సడలికలు, కాంట్రాక్ట్స్, రిలాక్సేషన్ జరుగుతుంది. సో జీర్ణాశయంకి వచ్చిన తర్వాత ఇక్కడ జీర్ణమైన ఆహారం మళ్ళీ చిన్న పేగుల్లోకి వెళ్ళాలి. చిన్న పేగుల్లో మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి వెళ్ళాలి అంటే ఇక్కడ కూడా ఒక కాంట్రాక్ట్స్, రిలాక్సేషన్ జరిపేటువంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటాం మనము, జఠర నిర్గమ జీర్ణాశయము. పైలోరిక్ పించర్. పైనుండేది కార్డిక్ పించర్, కిందుండేది పైలోరిక్ పించర్. ఆహార వాహిక నుండి ఆహారము జీర్ణాశయములోకి తెరుచుకునే ప్రాంతంలో ఉండే భాగం పేరు హార్దిక జీర్ణాశయం, కార్డియక్ పించర్. జీర్ణాశయములోకి ఆహారం చేరిన తర్వాత, జీర్ణక్రియ ప్రక్రియ జరిగిన తర్వాత అందులో జీర్ణమైన ఆహారము జీర్ణాశయము నుండి ఆంత్రమూలములోకి వెళ్ళాలి. జీర్ణాశయం నుండి ఆంత్రమూలములోకి చేరే ప్రాంతంలో ఉండే దాన్ని జఠర నిర్గమ జీర్ణాశయము అంటాము, పైలోరిక్ పించర్. సో జీర్ణాశయం యొక్క పూర్వభాగములో ఫ్రంట్లో ఉండేది హార్దిక జీర్ణాశయము, పరభాగం అంటే చివరిలో ఉండేదాన్ని జఠర నిర్గమ జీర్ణాశయము అంటాం. రైట్. ఇది మరి ఒకసారి జీర్ణాశయం గురించి చూద్దాం పూర్తిగా, స్టమక్ గురించి. సో జీర్ణాశయం అనేది ఎడమ వైపు ఉండేటువంటి ఉదర వితానము. సో దీన్ని ఉరక్కుహరం అంటాం, దీన్ని ఉదర కుహరం అంటాం. దీన్ని ఉరక్కుహరం అంటాము, దీన్ని ఉదర కుహరము అంటాం. వీటి మధ్యన ఉండే దీన్ని కండర వితానమని ఉదర వితానం అంటాం. ఈ ఉదర వితానంలో దాని క్రింద ఎడమ వైపు ఉండే సంచి వంటి నిర్మాణమే జీర్ణాశయం. ఇలాంటి బిట్లు ఇప్పుడు అడగడు. రైట్. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం ఏమి చెప్పుకున్నాము, ఆహారం అనేది సో ఇక్కడికి ఎంటర్ అవుతుంది, ఇక్కడ నుంచి ఇది ఎంటర్ అవుతుంది. దీన్ని మనమేమన్నా ఆహారం ముద్ద ఇక్కడికి ఎంటర్ అవుతుంది. దీని పేరు హార్దిక జీర్ణాశయం అన్నాము, కార్డియక్ అన్నాము. జీర్ణమైన ఆహారం అనేది ఆంత్రమూలంలోకి వెళ్ళే ప్రాంతం దగ్గర ఉండేదాన్ని మనము జఠర నిర్గమ జీర్ణాశయము అంటున్నాం. సో ఒకసారి ఆహారం ఏమైంది, ఆహార గుండా హార్దిక జీర్ణాశయం నుండి జీర్ణాశయంలోకి చేరింది. ఆహార వాహిక నుండి ఆహారము ఆర్థిక జీర్ణాశయము ద్వారా లేదా గుండా జీర్ణాశయము చేరింది. జీర్ణాశయం చేరిన తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే ఈ జీర్ణాశయపు గోడలు, ఈ గోడలు ఏం చేస్తాయంటే గోడల్లో జఠర గ్రంథులు ఉంటాయి. ఈ గోడల్లో ఏ గ్రంథులు ఉంటాయి, జఠర గ్రంథులు ఉంటాయి. ఈ జఠర గ్రంథులు ఏం చేస్తాయంటే జఠర రసమును, మ్యూసిన్ని స్రవిస్తాయి. సో డైజెస్టివ్ ట్రాక్స్ హ్యావింగ్ డైజెస్టివ్ గ్లాండ్స్. జీర్ణాశయ గోడలు జఠర గ్రంథుల్ని, డైజెస్టివ్ గ్లాండ్స్ని కలిగింది. ఇట్ సెక్రీట్ మ్యూసిన్ అండ్ డైజెస్టివ్ జ్యూసెస్. ఇదేం చేస్తుంది, జఠర రసాన్ని మరియు మ్యూసిన్ అనే స్రావకాన్ని చేస్తుంది. అందుకు ఆల్రెడీ చెప్పుకున్నాం, మ్యూసిన్ అనేది
శ్లేషమైనటువంటిది. ఇది ఈ గోడలుకి హాని కలిగించకుండా కాపాడుతుంది. ఎక్కడైనా మ్యూసిన్ ఉంటే పని ఏంటంటే, ఒకటి జారే స్వభావాన్ని ఇవ్వడము, రెండు ఆ గోడలకి హాని కలగకుండా చూడడం. ఇందాక ఆహార వాహికలో ఉత్పత్తి అయిన మ్యూసిన్ ఆహార వాహిక గోడలకు హాని కలగకుండా రక్షణ చేసింది. ఇక్కడ ఉత్పత్తి అయిన మ్యూసిన్ శ్లేషం ఏం చేస్తుంది? జీర్ణాశయపు గోడలకు హాని కలగకుండా కాపాడుతుంది. రైట్. ఈ జఠర రసం చాలా ఇంపార్టెంట్. జఠర గ్రంథులు జఠర రసం డైజెస్టివ్ జ్యూస్ని ఉత్పత్తి చేస్తుంది. దీనిలో ఏముంటాయి? వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎంజైమ్లు ఉంటాయండి. ఒకటి పెప్సిన్, రెండు లైఫేజ్, మూడు రెనిన్. వాటితో పాటు HCl ఉంటుంది. సో ఈ రెండు డిఎస్సికి ఇచ్చాడు, ఈ లాస్ట్ది డిఎస్సికి ఇచ్చాడు, మన పీఈటీ పీడీ డిఎస్సిలో ఇచ్చాడు. పెప్సిన్ లైఫేజ్ అనే ఎంజైములు ఈ క్రింది ప్రాంతంలో కనిపిస్తాయి. ఆన్సర్ ఆహార వాహిక, చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు మరియు జీర్ణాశయం. ఆన్సర్ జీర్ణాశయం. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లము సిట్రిక్ ఆమ్లము, హైడ్రోక్లోరిక్ ఆమ్లము, సల్ఫ్యూరిక్ ఆమ్లం, ఇంకొకటి ఏదో ఇచ్చాడు. సో ఏ ఆమ్లం అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ 2 to 4% ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. 2 to 4% ఉంటుంది. 2 to 4% అంటే వెరీ కాన్సన్ట్రేట్స్ గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది విడుదలవుతుంది. రైట్. ఇక్కడ మనం చూస్తే మొత్తం 2 బిట్లు డిఎస్సీలు ఇచ్చాడు. పెప్సిన్ లైఫేజ్ అనే ఎంజైమ్లు ఏ ప్రాంతంలో కనిపిస్తాయి? జీర్ణాశయం. జీర్ణాశయంలో ఉత్పత్తి అయ్యే ఆమ్లము గాఢ హైడ్రోక్లోరిక్ ఆమ్లం 2 బిట్లు వచ్చాయి. రైట్. మరి ఆహారం అనేది ఆహారం ముద్ద బోలస్ అనేది ఇక్కడ చేరింది. దీన్ని ఇప్పుడు జీర్ణం చేయాలి. ఈ ముద్దను ఏం చేయాలి? జీర్ణం చేయాలి. జీర్ణం చేయడానికి గానీ ఏమవుతుంది? ఈ ముద్దలు ఏమున్నాయి? కార్బోహైడ్రేట్లు ఉన్నాయి, ప్రోటీన్లు ఉన్నాయి, క్రొవ్వులు ఉన్నాయి, ఖనిజ లవణాలు ఉన్నాయి, విటమిన్లు అన్నీ ఉన్నాయి. సో ఎంతవరకు మనం కేవలము లాలాజలములో ఉండే అమైలేజ్ లేదా టైలిన్ అనేది కార్బోహైడ్రేట్ల మీద చర్య జరిపింది, వాటిని డెక్సిట్రన్లుగాను మాల్ట్ చక్కెరలుగా మార్చింది, అంతవరకు మాత్రమే చర్య జరిగింది. ప్రోటీన్ల మీద కొవ్వుల మీద ఎటువంటి చర్య జరగలేదు. సో ఇప్పుడు ప్రోటీన్ల మీద కొవ్వుల మీద చర్య అనేది జరపబడుతుంది. అలా ఎవరు చేస్తారు అంటే పెప్సిన్ ప్రోటీన్ల పైన, లైఫేజ్ కొవ్వుల పైన చర్య జరుపుతుంది. పెప్సిన్ ఏం చేస్తుంది? ప్రోటీన్ల మీద చర్య జరుపుతుంది. లైఫేజ్ అనేది కొవ్వుల మీద చర్య జరుపుతుంది. సో పెప్సిన్ ఏ ఆహార పదార్థం మీద చర్య జరుపుతుంది? ప్రోటీన్లపై. లైఫేజ్ ఏ ఆహార పదార్థం మీద చర్య జరుపుతుంది? కొవ్వులపై. పెప్సిన్ ప్రోటీన్ మీద చర్య జరిపి వాటిని ఎలా మారుస్తుంది? పెప్టోన్లుగాను ప్రోటీయేజ్లుగాను మారుస్తుంది. పెప్టోన్లుగాను ప్రోటీయేజ్లుగాను మారుస్తుంది. లైఫేజ్ కొవ్వుల మీద చరివి వాటిని కొవ్వు ఆమ్లాలుగాను గ్లిజరాలుగాను మారుస్తుంది. రెనిన్ అనేది కేవలం చిన్నపిల్లల్లో మాత్రమే ఉంటుంది. వయసు పెరుగుతున్న కొలది ఇది మరి కనిపించదు. దీని పని ఏమిటంటే పాలుని పెరుగుగా మారుస్తుంది. అదండి. జీర్ణాశయపు గోడల్లో జఠర గ్రంథులు ఉంటాయి. జఠర గ్రంథులు అనేవి జఠర రసాన్ని మరియు మ్యూసిన్ని ఉత్పత్తి చేస్తాయి. మ్యూసిన్ అనేది జీర్ణాశయపు గోడలకు హాని కలగకుండా రక్షిస్తుంది. ఎందుకు? హైడ్రోక్లోరిక్ లాంటి ఆమ్లం విడుదలైనప్పుడు కాన్సన్ట్రేటెడ్గా ఉండేటప్పుడు గోడలు మొత్తం బర్న్ అయిపోవాలి. అలా అయిపోవడం లేదు అంటే కారణం ఎవరంటే మ్యూసిన్. అలా అయిపోవడం లేదు కారణం ఎవరంటే మ్యూసిన్. రైట్. మ్యూసిన్తో పాటు జఠర రసం డైజెస్టివ్ జ్యూసెస్ ఉంటాయి. ఈ జఠర రసంలో పెప్సిన్, లైఫేజ్, రెనిన్ అనే ఎంజైమ్లు ఉంటాయి. వాటితో పాటు 2 నుంచి 4% కాన్సన్ట్రేషన్ కలిగిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. పెప్సిన్ అనేది ప్రోటీన్ల మీద చర్య జరుపుతుంది. లైఫేజ్ అనేది కొవ్వుల మీద చర్య జరుపుతుంది. రెనిన్ అనేది పాలుపైన చర్య జరుపుతుంది. పెప్సిన్ ప్రోటీన్లు పెప్టోన్లుగాను ప్రోటీయేజ్లుగాను మారుస్తుంది. లైఫేజ్ కొవ్వుల మీద చర్య జరిపి కొవ్వు ఆమ్లాలుగాను గ్లిజరాలుగాను మారుస్తుంది. రెనిన్ పాలుని పెరుగుగా మారుస్తుంది. ఇంకేముంది ఇక్కడ మనకి?
హైడ్రోక్లోరిక్ ఆమ్లము. హైడ్రోక్లోరిక్ ఆమ్లం పని ఏమిటి? మనం తినే ఆహారపు ముద్దైన బోలస్లో ఆహారంతో పాటు వచ్చినటువంటి బ్యాక్టీరియాను సంహరిస్తుంది. బ్యాక్టీరియాల సంహరణ ఒకటి చేస్తుంది. రెండవ పని ఏమిటి అంటే రిలీజ్ అయిన ఈ ఎంజైమ్ పెప్సిన్ చైతన్య రహిత రూపంలో రిలీజ్ అవుతుంది. పెప్సిన్ అనేది డైరెక్ట్ కాబట్టి యాక్టివ్, చైతన్యవంతం. కానీ రిలీజ్ అయినప్పుడు పెప్సిన్గా రిలీజ్ అవ్వదు, పెప్సినోజన్గా రిలీజ్ అవుతుంది. పెప్సినోజన్ అనేది ఇన్యాక్టివ్గా ఉంటే అది యాక్షన్ చేయలేదు. కాబట్టి దాన్ని యాక్షన్లోకి మార్చాలంటే యాక్టివేట్ చేయాలి. అలా చైతన్య రహిత రూపాన్ని చైతన్యవంతముగా మార్చడంలో సహాయపడేది హైడ్రోక్లోరిక్ ఆమ్లము. చైతన్య రహిత రూపాల్లో ఉండే ఎంజైములను చైతన్యవంతముగా మారుస్తుంది. రెండవది తినే ఆహారంలో ఉండే బ్యాక్టీరియాల్ని సంహరిస్తుంది. ఈ విధంగా ఈ ఆహారపు ముద్దకి పెప్సిన్, లైఫేజ్, రెనిన్ వంటి ఎంజైములు కలిసి దానిలో ఉండేటువంటి కొవ్వులను ప్రోటీన్లపైన చర్య జరిపి వాటిని పాక్షికంగా జీర్ణం చేస్తాయి. పార్షియల్లీ డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్ ఫార్మ్ ఇన్ ద స్టమక్. సో జీర్ణాశయంలో పాక్షికంగా తయారైన ఆహార పదార్థాన్ని ఏమంటారు? ఖైమ్. ఇది కూడా మనకి డిఎస్సికి ఇచ్చినటువంటి బిట్. ఖైమ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే జీర్ణాశయంలో కనిపిస్తుంది. ఖైమ్ ఎక్కడ కనిపిస్తుంది? మనకి జీర్ణాశయంలో మనకి కనిపిస్తుంది. సో ఇక్కడ 3 బిట్లు వచ్చున్నాయండి. రైట్, ఇవి మనకి ఉండేటువంటి రకరకాల బిట్లు అడగడానికి అవకాశమే ఉన్నవి. రైట్, ఇది జీర్ణాశయంకి సంబంధించినటువంటి అంశాలు. సో జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని మనం ఏమంటాము? ఖైమ్. మరి ఇక్కడ జీర్ణమైన పాక్షిక ఆహారం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి? ఇలా ప్రయాణించుకుంటూ చిన్న పేగు మొదటి భాగమైనటువంటి ఆంత్రమూలంలోకి వెళ్ళాలి. చిన్న పేగు మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి వెళ్ళాలని డైరెక్ట్గా వెళ్ళగలదా? ఇక్కడ నుంచి చిన్న ప్రేగుల్లోకి వెళ్ళాలి. వెళ్ళాలంటే ఏమవుతుంది? ఇక్కడ ఒక ప్రాంతం ఉంటుంది. దాని పేరే మనం ఏమని చెప్పుకున్నాము? జఠర నిర్గమ జీర్ణాశయం అన్నాం. ఈ జఠర నిర్గమ జీర్ణాశయం ద్వారా ఏమవుతుంది? ఆహారం అనేది నెమ్మదిగా చిన్న ప్రేగుల్లోకి వచ్చి చేరుతుంది. సో ఆహారవాహిక నుండి ఆహారము జీర్ణాశయములోకి తెరుచుకునే ప్రాంతంలో ఉండే భాగం పేరు హార్దిక జీర్ణాశయం, కార్డియక్ పించర్. జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారము ఖైము చిన్న ప్రేగు మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి చేరడానికి గాను జీర్ణాశయం చివర పరభాగంలో ఉండే ప్రాంతాన్ని జఠర నిర్గమ జీర్ణాశయము, పైలోరిక్ పించర్ అంటారు. ఇప్పుడు ఆహారం ఇక్కడ నుంచి ఎక్కడికి వచ్చింది? చిన్న ప్రేగులోకి వచ్చింది. ఇంతవరకు ఆహారం ఎలా జీర్ణమైంది? పాక్షికంగా జీర్ణమైంది, సంపూర్ణంగా జీర్ణం అవ్వలేదు. పార్షియల్లీ డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్ ఇప్పుడు వెళ్ళింది. చిన్న ప్రేగుల్లో ఏం జరుగుతుంది? ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. జీర్ణమైన ఆహారం రక్తంలోకి వెళ్ళిపోతుంది, జీర్ణం కాని ఆహారం పెద్ద ప్రేగుల్లోకి వెళ్ళిపోతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు మాట్లాడుకుందాం.